ఆదిలాబాద్లో ఎస్బీఐ బ్యాంకులో నిరసనకు దిగారు రైతులు. గతంలో ఓ కేసులో తమ ఖాతాలను నిలిపివేసి పంట డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టాఫీసులో తమకు రావాల్సిన డబ్బును దారి మళ్లించిన కేసులో తమ అకౌంట్లు నిలిపివేశారని తెలిపారు రైతులు. కేసు క్లోజ్ అయినా కూడా తమకు పంట అమ్మిన డబ్బు ఇవ్వడం లేదన్నారు. బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రైతులను సముదాయించారు. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసుల నుంచి లెటర్ తీసుకొస్తే అకౌంట్లను పునరుద్ధరిస్తామని చెప్పారు బ్యాంక్ అధికారులు. మా అమ్మ యొక్క పత్తి డబ్బులు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి. దాని నుంచి ఆయన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఫ్రాడ్ చేశాడు. మా అమ్మ అకౌంట్ నుంచి ఆయన కొట్టుకున్నాడు. ఆయన డబ్బులు ఆయన అకౌంట్లో కొట్టుకొని తిరిగి నా అకౌంట్లో కొట్టడం జరిగింది. తద్వారా నా యొక్క అకౌంట్ ఓన్లో పెట్టారు. ఇంత సంవత్సరం అయింది, తిరుగుతూనే ఉన్నాను. ఈ రోజుకి కేసు క్లోజ్ అయిందని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు లెటర్ ఇచ్చాడు. అది తీసుకొని బ్యాంక్ దగ్గరికి రాగానే వాళ్ళు ఇందాక మీరు చూసి ఉంటారు, ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఇక సాయంత్రం వరకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని సార్ నమ్మకంగా చెప్తున్నారు. ఇక ఫోన్ డబ్బులు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఒక్కో అమౌంట్ ఉంది, 1,00,000 రూపాయలు. ఇట్లానే సూసైడ్ పత్తి ఎత్తే పోస్ట్ ఆఫీస్లో వాడండి. విజయ్ యాదవ్ అకౌంట్లో కొట్టుకున్నాడు. పోయి సార్ని మేము ఒక 2-3 రోజులు అంటే బెదిరించినాం. అయితే తన అకౌంట్లో నుంచి వచ్చి మాకు అమౌంట్ మా బ్యాంకులో పడ్డాయి. అయితే పోయి ఒక వారం 10 రోజుల తర్వాత ఎట్లా ఉన్నాయి కదా అకౌంట్లని మేము పోలేయాం. మన పోయేటోళ్ళకనే ఓడులో పెట్టేసాం, అమౌంట్ లేపుకోరాకుండే. అప్పటి నుంచి తిరిగి ఇప్పుడు మాకు ఒక లెటర్ వచ్చింది ఢిల్లీ నుంచి. అయితే ఢిల్లీ నుంచి వచ్చేసరికంటే బ్యాంకులకు తీసుకొని వచ్చినాం. అయితే మేలు రావాలని సాలరీ అన్నారు. సాలరీ అనేటప్పుడు అదే ఇక్కడ కూర్చొని దంద వేసినాం. చాలా సార్లు వచ్చినాం కానీ వీళ్ళు కూడా మెయిల్ పెట్టుడు, అది మెయిల్ పంపించిన కొద్దిగాని అది కేసు క్లోజ్ కాలని రాలేదని, అందుకే మాకు లెటర్ కూడా రాలేదు 2 రోజులు. ఇప్పుడు లెటర్ వచ్చింది, సాలరీ దాన్ని పంపించిండు. మెయిల్ వస్తాయన్నారు. సాయంత్రం వరకు ఏం లేదు, ఒక చిన్న సైబర్ ఫ్రాడ్ జరిగింది 2024 ఏప్రిల్లో. ఢిల్లీ పోలీస్ వాళ్ళు మా LHO ఢిల్లీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక హోల్డ్ పెట్టారు. కానీ ఆ మన ఆదిలాబాద్ పోలీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి హోల్డ్ తీయడానికి కొంచెం సమయం పట్టింది. మేము ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాము, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ అవన్నీ కూడా పెట్టాము. ఆల్రెడీ బ్రాంచ్ వాళ్ళు 1-2 నెలల నుంచి వాళ్ళతో ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళు ఏవో 2-3 అక్నాలజ్మెంట్లు పేపర్లు అడిగారు. ఆ 2-3 పేపర్ డిలే అయింది. డిలే వల్ల కొంచెం లేట్ అయింది. ఇది సైబర్ ఫ్రాడ్ రిలేటెడ్ కాబట్టి ఈ మధ్య ఫ్రాడ్లు అవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మేము కూడా అడుగు వేసాము. అంతకు మించి ఇదేం లేదు. కస్టమర్ వాళ్ళకి కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవన్నీ చిన్న ఇష్యూస్, ఇందులో పెద్ద ఎటువంటి ఇబ్బందులు లేవు. సైబర్ ఫ్రాడ్ వల్ల కొంచెం మేము కూడా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఇవాళ రేపు బయట కొంచెం పరిస్థితులు బాగాలేదు కాబట్టి. అలాగే సంవత్సరం మా దగ్గర పట్టలేదు సార్, సంవత్సరం కేసు సాల్వ్ అవ్వడానికి పట్టింది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ సంవత్సరం పట్టింది అంటే మా దగ్గర సంవత్సరం పట్టలేదు కేసు. ఇప్పుడు అది ఆ టైంలో సైబర్ ఫ్రాడ్లో ఎంతమంది ఉన్నారు అన్నది ఆ పోలీస్ వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఇప్పుడు వేరే బ్యాంకుల్లో కూడా హోల్డ్ పెట్టినారు.